హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పూరి పానకం పిట్ల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం తీయటి మామిడి పళ్ళతో పానకం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేడివేడి పూరితో సర్వ్ చేసుకోవడానికి చల్లగా అవుతుంది. దానికోసం తీయటి మామిడి పళ్ళని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయడం లేదు. మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మృదువైన పూరీలు, స్పైసీగా ఉండే పిట్ల, అలాగే చల్లగా దాహాన్ని తీరుస్తూ తీపి రుచితో ఉండే పానకం అన్నీ కలిస్తే ఆహా! టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కట్ చేసుకున్న ముక్కల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేడి వేడి పూరీల కోసం వేడి వేడి పిట్లని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని తయారు చేసుకోవడానికి శనగపిండి, నూనె, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మొదటగా పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిని కొద్దిగా కోర్స్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, ఉప్పు, పసుపు అన్నీ కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీనిని జారుడుగా కలుపుకోవాలి. శనగపిండిలో నీళ్లు ఎప్పుడు కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓన్లీ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ముందు శనగపిండిలో కూడా పిండికి సరిపడా అంత వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకి నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. కలపడం ఆపితే పిట్ల మొత్తం గట్టిగా ఉండలు కట్టేస్తుంది. ఇలా 3-4 నిమిషాల తర్వాత ఇది మొత్తం దగ్గర పడుతుంది. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి పిట్ల రెడీ అవుతుంది. ఇప్పుడు మనకందరికీ తెలిసిన పూరి చేసుకుందాం రండి. పూరి పిండిని ఇలా మృదువుగా, మెత్తగా ముద్దలా చేసుకొని పూరికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ నాకు మా పాప హెల్ప్ చేస్తుందండి పూరీలు చేయటంలో. హాలిడేస్‌లో తను నాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు బాగా కాగిన నూనెలో మనం పూరీలను వేయించుకోవాలి. ఇలా వేడిగా నూనె చిందిస్తూ బంగారు రంగులో వేగిన పూరి, శనగపిండితో స్పైసీగా చేసిన పిట్ల, అలాగే తియ్యటి మామిడి ముక్కలతో చేసిన పానకం. ఇప్పుడు వీటిని పూరితో కలిపి తింటే ఆహా!
ఆ అనుభూతి వర్ణించలేనిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్‌లో చెప్పండి మీ వెర్షన్‌లో ఏం ట్విస్ట్ ఉందో. థాంక్ యూ.